దర్శన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. దర్శన్ గారు, మీకు తెలిసిన విషయమే, నీట్ ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే పేపర్ లీకేజీల వల్ల ఏ విధంగా అయితే పోస్ట్ పోన్ అయింది, అనేక మంది విద్యార్థులు ఏ విధంగా అయితే కొంతైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆ టెన్షన్ భరించలేక. కొందరైతే మొదటగా ఎంతో కష్టపడి రాశాము, ఎంతైతే ఎఫర్ట్ పెట్టామో అంత ఎఫర్ట్ మళ్ళీ రెండోసారి పెట్టగలుగుతామా అనేటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. రేపటి ఎగ్జామ్ కోసం మానసికంగా కొంతమంది ధైర్యంగా ఉన్నారు, కొంతమంది మానసికంగా ఆ ధైర్యం కోల్పోయిన విద్యార్థులు ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడు వాస్తవంగా ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ లీకేజ్ జరిగిన వాస్తవాలేంటి, మళ్ళీ రీ ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు, ఈ టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయి ఇప్పుడు మొత్తం టెలిగ్రామ్ యాప్ మీద నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా చర్చ. ఏమంటారు దర్శన్ గారు? సార్, ఇట్లాంటి ఒక మంచి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి అంశం మీద మంచి చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మెగా 9 టీవీ యాజమాన్యానికి మీకు ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ పక్షాన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా నీట్ పేపర్ పరీక్ష లీకేజ్ కి ప్రధానంగా ఎవరు బాధ్యత వహించాలి అంటే సార్, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటా ఉన్నాం సార్. ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఏంటి అంటే సార్, ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితోటి నీట్ పరీక్ష అనేటువంటిది చాలా చిత్తశుద్ధితోటి నిర్వహించలేదని మేము చెప్తా ఉన్నాం సార్. ఇంకొకటి ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదంటున్నాం సార్. ఎందుకు బాధ్యత లేదు అని అంటున్నామంటే, ఎవరైతే పరీక్ష తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పరీక్ష తయారు చేసినటువంటి ఆ వ్యక్తులే ఆ పేపర్ లీకేజ్ కావడంలో వాళ్ళకే భాగస్వామ్యం ఉన్నది. అంటే ముఖ్యంగా పేపర్ కేరళకు వెళ్ళింది, రాజస్థాన్కి వెళ్ళింది, మధ్యప్రదేశ్కి వెళ్ళింది. దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు ఆ పేపర్ లీకేజ్ అయ్యిందంటే, ఒక ఫిజిక్స్ టీచరు అంటే ఒక ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ లోకి ఆ పేపర్ నీట్ పరీక్ష పత్రం ముందస్తుగా లీక్ కావడం, ఇట్లాంటి అంశాలన్నిటినీ గమనిస్తే, ఓవరాల్ గా ఇట్లాంటి అంశాలను గమనిస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏం జరుగుతూ ఉన్నదంటే, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా పారదర్శకంగా పరీక్షలు పెట్టడంలో విఫలమవుతున్నది అని అనుకుంటున్నారు. ఈ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, ఒక పిహెచ్డి స్కాలర్గా మేము భావిస్తా ఉన్నది ఏంటి అంటే, ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే, ఈ టెలిగ్రామ్లను బ్యాన్ చేయడము ఇట్లాంటివి కాదండి. ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పుడు చెట్టుకు పురుగు పడ్డది అనుకోండి, ఇప్పుడు చెట్టు కొమ్మల్ని నరికేసారు అనుకో, చెట్టు కొమ్మల్ని నరికేస్తే కొన్ని రోజుల తర్వాత అవి మళ్ళా విగురిస్తాయి. చెట్టును నరికేసారు అనుకో, మళ్ళా కొన్ని రోజుల తర్వాత చెట్టు మొత్తం చిగురిస్తుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఆ చెట్టు ఏం చేయాలంటే పునాదుల్ని వేల్రతో సహా తీసివేస్తేనే ఆ వ్యవస్థ మొత్తం బాగుపడుతుంది. ఇక్కడ వేల్రవర్ అంటే విద్యాశాఖ మంత్రి ఏం చేయాలంటే, ముఖ్యంగా ఆ ప్యానల్ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. సిబిఐ తోటి ఎంక్వైరీ చేపించి, నీట్ ఉన్నటువంటిది ఎన్టీఏ ఉన్నది కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మొత్తం కూడా రద్దు చేయాలంటున్నాం. ఈ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి దాని ప్లేస్ లో కొత్త సంస్థను ఏర్పాటు చేసి, దానికి ముఖ్యంగా న్యాయపరంగా ఉన్నటువంటి న్యాయమూర్తులు ఉంటారు కదా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అట్లాంటి న్యాయమూర్తులలో ఒకరిని ఆ సంస్థకి ఏం చేయాలంటే గౌరవప్రదమైనటువంటి అధ్యక్షులుగా పెట్టించి వాళ్ళను చైర్మన్ గా చేయాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను దానికి చైర్మన్ గా చేస్తే, అందులో పేపర్ తయారు చేసేటువంటి వ్యక్తులు కానీ, అందులో బోర్డు సభ్యత్వం తీసుకోవాలన్నటువంటి వ్యక్తులు కానీ, ఇప్పుడు ఇటీవల కాలంలో చూసినాము, వాళ్ళని ఏం చేస్తా ఉన్నారు అంటే, క్వారంటైన్ కు సంబంధించి, అంటే పేపర్ తయారైన తర్వాత ఫోన్లు తీసుకొని కేవలం ఒక గదిలో వాళ్ళను ఉంచుతాము, ఒక 3 నెలలు పరీక్ష అయిపోయేంత వరకు అని స్టేట్మెంట్ ఇచ్చింది. అది మంచి పరిణామమే. కానీ అట్లా చిత్తశుద్ధితోటి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు ఏం చేయాలంటే, విద్యాశాఖ మంత్రి గారు సంబంధిత అధికార శాఖలతోటి సమావేశాలు పెట్టి పారదర్శకంగా ఉండేందుకు హైకోర్టు ప్రధాన దర్శన మీరు చెప్తున్న వాస్తవమే. పేపర్ ఎలా లీకేజ్ అయింది, ఎందుకు లీకేజ్ అయింది, దానికి బాధ్యులు ఎవరు, ఇవన్నీ చాలాసార్లు మనం చర్చించుకున్నాం. టోటల్గా ఏదైతే ఈ టెలిగ్రామ్ యాప్ పట్ల తీసుకున్న నిర్ణయానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది న్యాయమేనా? టెలిగ్రామ్ యాప్ని రద్దు చేయటమా సమస్య పరిష్కారమా, లేకపోతే వాళ్ళ విషయంలో మీరు ఇందా చెప్పినట్టు పారదర్శకత ఎగ్జామ్ చేయటంలో పెట్టడంలో విఫలమయ్యారా? దానికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు ఏంటంటే, ఒక టెలిగ్రామ్ ఒక్కటే దాన్ని బహిష్కరిస్తే సమస్య పరిష్కారం కాదు సార్. ఇంకా అదొక్కటే సమస్య పరిష్కారం కాదు.
ఇక్కడ అదొక్కటి బహిష్కరించిన మాత్రాన సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటిది అయితే నేను రైట్. ఓకే, ఓకేనండి. ఓకే, రైట్. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే, చెప్పండి. వెంకటస్వామి గారు, మీకు దీని మీద ఒక చాలా క్లారిటీ ఉంది. మీరు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు పార్టీకి వెనకేసుకు రాకుండా అనేక సమస్యల మీద ఉన్నది ఉన్నట్టు చాలా ఫ్రాంక్గా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం వ్యక్తులు.